అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఫార్మకోవిజిలెన్స్ గురించి చర్చిస్తాం. ఈ మాడ్యూల్లో మేము ఈ క్రింది వాటిని కవర్ చేస్తాము. టీవీ అంటే ఏమిటి? టీవీ ఎందుకు ముఖ్యమైనది? టీవీ ఎప్పుడు అవసరం? అంటే ప్రీ మార్కెట్ దశలో మరియు పోస్ట్ మార్కెట్ దశలో ఫార్మాకోవిజిలెన్స్ స్కోప్. మొదటి పాయింట్తో ప్రారంభిస్తాము. టీవీ అంటే ఏమిటి? ఫార్మాకోవిజిలెన్స్ అనేది రెండు అంశాలను సూచిస్తుంది. అంటే డ్రగ్ మరియు మానిటరింగ్, మరియు ఇక్కడ పర్యవేక్షణ అంటే కేవలం నిశితంగా గమనించడం. కాబట్టి ప్రాథమికంగా ఫార్మాకోవిజిలెన్స్ అనేది ఔషధం యొక్క కార్యాచరణపై ఒక దగ్గరి పర్యవేక్షణలో ఉంచడం. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, మనం డ్రగ్ యాక్టివిటీ లేదా డ్రగ్ పనితీరును ఎందుకు పర్యవేక్షించాలి? ఈ ప్రశ్నకు ఔషధం యొక్క సురక్షితమైన వినియోగాన్ని నిర్ధారించడం అనేది సాధారణ సమాధానం. ఇప్పుడు ఔషధాల సురక్షిత ఉపయోగం అనే ప్రకటనను సరైన సందర్భంలో అర్థం చేసుకోవాలి. వాస్తవానికి ఔషధం ఇప్పటికే ఉపయోగించడానికి సురక్షితమైనది, అందువల్ల ఇది కొన్ని ఆరోగ్య పరిస్థితులకు చికిత్స చేయడానికి ఉపయోగించబడుతుంది. కానీ ఔషధానికి సంబంధించిన మరో ముఖ్యమైన వాస్తవం ఉంది. అన్ని మందులు వాటితో సంబంధం ఉన్న కొన్ని ప్రమాదాలను కలిగి ఉంటాయి, మరియు ఔషధ ఉత్పత్తికి సంబంధించిన ఈ ప్రమాదాలు రోగికి హాని కలిగించకుండా మరియు ఔషధంతో అనుబంధించబడిన ప్రయోజనాలతో పోల్చితే